देखिए राहुल भी आज 25 तारीख रात का 11:30 बजे देखिए एक बार में 4 गाड़ी लोड हो रहा। देखिए पिकअप लोड हो रहा, ये आइचर लोड हो रहा, इधर एक गाड़ी लोड हो रहा, इधर एक गाड़ी लोड हो रहा। హలో అనంతపూర్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి. వీడియో స్టార్టింగ్లోనే చూసారు కదండి, ఇది వచ్చేసి కోలార్ నుంచి బంగ్లాదేశ్కు వెళ్ళినటువంటి లోడింగ్ అనమాట. ప్రతిరోజు లోడింగ్ అయితే వెళ్తుందండి. బట్ మా అన్నకు అక్కడ ఉన్నటువంటి మనకు తెలిసినటువంటి అన్న ఫ్రీ టైంలో ఇలా వీడియో అనేది పంపిస్తారనమాట. సో ఓకే ఫ్రెండ్స్, నిన్న నైట్ తీసినటువంటి వీడియో అనమాట. అండ్ ఇక్కడ నుంచి పెద్ద లోడింగ్ వెళ్తుంది కదండి, అంటే ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి లోడ్లో నుంచి అక్కడ చిన్న చిన్న వెహికల్స్లోకి మార్చుకొని, సో ఒక్కొక్క మార్కెట్కి ఒక్కొక్క వెహికల్ అనేది వెళ్తుందనమాట. అక్కడ ఏం ప్రైస్ వెళ్ళింది, ఎలా అమ్ముడయ్యాయి అనే ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేస్తానండి. అండ్ ఇంతకుముందు మనకు వచ్చినటువంటి అప్డేట్స్ ప్రకారం తీసుకుంటే కనుక 34 రూపాయలు, 35, 36 రూపాయలు నడిచిందండి ఇంతకుముందు. అంటే స్టార్టింగ్లోనే మీకు వీడియోస్ అనేది పోస్ట్ చేశాను కదా, అంటే ఈ రోజు నుంచి బంగ్లాదేశ్కి లోడ్ జరుగుతుంది, స్టార్ట్ అవుతుంది ఈ సీజన్లో అనేసి. సో అప్పుడైతే ఆ రేటు వెళ్తూ ఉండింది. బట్ ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ ప్రైస్ తగ్గింది కదండి, మన దగ్గర కూడా ఎక్కువ స్టాక్ వచ్చేసరికి అక్కడికి లోడింగ్స్ కూడా ఎక్కువగానే వెళ్ళాయి. సో ఆ కారణం చేత సేల్స్ అనేది తక్కువగా వెళ్తున్నాయన్నమాట. అండ్ ఇక ఈరోజు అక్కడ వెళ్ళినటువంటి ప్రైస్ వచ్చేసి కేజీ 28 రూపాయలతో వెళ్ళిందండి. ఇది ఎందుకు ముఖ్యం అంటే, మన దగ్గర నుంచి మార్కెట్లో ఎక్కువ టమోటా వచ్చినప్పుడు ధరలు ఒక్కసారిగా పడిపోతాయి కదండి, అప్పుడు రైతన్నలు చాలా ఇబ్బంది పడతారు. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్కు ఎక్స్పోర్ట్ అనేది ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఏమాత్రం తగ్గకుండా వెళ్తున్నప్పటికీ కూడా ప్రైస్ అనేది తగ్గుతూ వస్తుంది. టమాటాకు కొంత డిమాండ్ అనేది తగ్గుతూ వస్తుందన్నమాట. అండ్ ఎక్స్పోర్ట్ అనేది ఒక రోజు జరిగే విషయం అయితే కాదండి, రోజు రోజుకి మరిన్ని లోడ్లు అనేది వెళ్తూనే ఉంటాయి. మార్కెట్లో కొంత మార్పు కనిపించే అవకాశం కూడా ఉంటుందన్నమాట అప్పుడప్పుడు. దీంతో కోలార్ మార్కెట్తో పాటు ఇతర మార్కెట్లకు కూడా ధరలు కొన్ని మార్పులు అనేది జరుగుతూ వస్తుంది. అయితే ప్రతి ఒక్క రైతన్నకి నేనేం తెలియజేస్తున్నాను అంటే, ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకుంటూ ఉంటే కనుక ఎప్పుడో అంటే ఏం జరుగుతుంది అంటే అక్కడ సేల్స్ ఎలా జరుగుతున్నాయి, ఇక్కడ నుండి ఎక్స్పోర్ట్ ఎలా వెళ్తుంది, సో అన్నీ కూడా మీకు తెలుస్తాయండి. ప్రజెంట్ వచ్చేసి బంగ్లాదేశ్లో కిలో వచ్చేసి 28 రూపాయలకి అమ్ముడవుతోందండి. కాబట్టి మన మార్కెట్లో కూడా వెంటనే ఆ ధర ఎఫెక్ట్ అనేది పడిందనమాట ప్రజెంట్ వచ్చేసి. సో ఇంతకుముందు 34 రూపాయలు, 35 రూపాయలు వెళ్ళినటువంటి కేజీ టమోటా ధర ఇప్పుడు వచ్చేసి బంగ్లాదేశ్లో 28 రూపాయలతో నడుస్తుందన్నమాట. సో ఓకే ఫ్రెండ్స్, ఇది నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషను. అండ్ మార్కెట్ పరిస్థితులను గమనిస్తూ మీ టమోటాను అమ్మే నిర్ణయాలు కూడా మీరు తీసుకోండి. ఎక్స్పోర్ట్కి సంబంధించిన మరిన్ని అప్డేట్లు వస్తే కనుక నేను వెంటనే మీకు తెలియజేస్తానండి. ఇలాంటి సమాచారం మీరు ప్రతిరోజు తెలుసుకోవాలి అనుకుంటే కనుక సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అనే నోటిఫికేషన్ని యాక్టివేషన్లో ఉంచండి. నేను వచ్చేసి ప్రతిరోజు అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ అండ్ అలాగే కోలార్ టమోటా ధరల ఇన్ఫర్మేషన్ కూడా తెలియజేస్తాను. అండ్ అలాగే కొత్త టమోటా తోటల ఇన్ఫర్మేషన్తో పాటు వర్షం ఇన్ఫర్మేషన్ కూడా తెలియజేస్తాను. సో ఓకే ఫ్రెండ్స్, ఇదండి నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్. మీకు యూజ్ అయిందనుకుంటే మీ తోటి రైతన్నలకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, వాటికి కూడా నేను రిప్లై ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఫ్యూచర్లో మంచి ప్రైజెస్ పెరగాలని ఆశిస్తున్నాను. రైతన్న బాగుంటేనే మనం కూడా అందరం బాగుంటాము. అండ్ అట్లీస్ట్ గిట్టుబాటు ధరలైనా రావాలని ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ.